జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన తనదైన ప్రతిపక్ష ఓట్లు చీలకుండా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఒక వేదిక మీద రావడానికి గత 2 సంవత్సరాలుగా ఎంతో కృషి చేసి అనేక కష్టాలకు నిష్ఠూరాలకు వచ్చుకుని భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో ఉండే పెద్దలను ఒప్పించడానికి ఎంతో శ్రమపడి ఈ రోజు తెలుగుదేశం పార్టీని ఎన్డీఏ కూటమిలోకి ఆహ్వానించారంటే అదంతా కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యొక్క కృషి అని వేరే చెప్పనవసరం. పవన్ కళ్యాణ్ తనే త్యాగం చేశాడు. తన పార్టీ వాళ్ళను కూడా త్యాగం చేయమని చెప్పాడు. 21 అసెంబ్లీ సీట్లు, 2 లోక్సభ సీట్లకు పరిమితమై కాకినాడ లోక్సభ సీటు, మచిలీపట్నం లోక్సభ సీటు, మరో 21 అసెంబ్లీ సీట్లు తీసుకుని భారతీయ జనతా పార్టీ వాళ్ళు మేము 10 అసెంబ్లీ సీట్లు కావాలి అని అంటే 3 అసెంబ్లీ సీట్లను త్యాగం చేసిన మహనీయుడని చెప్పి, మహానుభావుడు అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కొనియాడుతున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అధికార దాహం కోసం కాదు, జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో 2వసారి ముఖ్యమంత్రి కాకూడదు, ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, అప్పుల ఊబిలో కూరుకుపోయి మరి గుంతల రోడ్ల మయమైన ఆంధ్రప్రదేశ్ ను ఆదుకోవడానికి జనసేన అధినేత త్యాగాలు చేయవలసిన పరిస్థితి. ఇప్పటికైనా 18 సీట్లను ప్రకటించడం జరిగింది. 1 పెందుర్తిలో పంచకర్ల రమేష్, 2 యలమంచిల్లో సుందరపు విజయ్ కుమార్, 3 విశాఖ దక్షిణం వంశీ కృష్ణ యాదవ్ బలమైన నాయకుడు. అన్ని కలిసి వస్తే ఈయనకి మంత్రివర్గంలో జనసేన కోటా కింద స్థానం లభించే అవకాశం కూడా ఉంది. 4 తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్, గతంలో మున్సిపల్ చైర్మన్ గా పనిచేసిన అనుభవం, ఫైర్ బ్రాండ్. ఆయన పేరు చెబితేనే వణుకు, వైఎస్ఆర్సీపీ వాళ్ళ వెన్నులో వణుకు పుట్టిస్తాడు. 5 భీమవరం, గతంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి ప్రస్తుతం జనసేనలో ప్రవేశించిన పులిపర్తి ఆంజనేయులు అంజిబాబు అంటారు. 6 నర్సాపురం బొమ్మిడి నాయకర్, మత్స్యకార సామాజిక వర్గం, అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గం, పల్లికారులు. ఆయన 2019 ఎన్నికల్లో కేవలం 4000 ఓట్లతో ఓటమి చెందాడు. బొమ్మిడి నాయకర్ తప్పకుండా గెలుస్తాడు. గెలిచిన తర్వాత మంత్రివర్గంలో మత్స్యకార సామాజిక వర్గానికి ప్రతినిధిగా మంత్రివర్గంలో స్థానం కూడా లభించే అవకాశం కనపడుతుంది. 7 ఉంగుటూరు ధర్మరాజు, 8 రాజోలు. ఇక్కడ సీనియర్ ఐఏఎస్ అధికారిగా పదవీ విరమణ చేసిన వరప్రసాద్, విశేష అనుభవం కలిగింది, పాలనలో మంచి పట్టు కలిగిన వ్యక్తి. ఈయన రాజోల నుంచి గెలవడం తథ్యం. గెలిచిన తర్వాత ఈయన ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవాడు, అనుభవజ్ఞుడు, పరిపాలనలో దిట్ట. ఆయనకు కూడా మంత్రివర్గంలో జనసేన కోటాలో స్థానం లభించే అవకాశాలు కనుక. 9 తిరుపతి, ఆరణి శ్రీనివాసులు చిత్తూరులో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్ఆర్సీపీ వాళ్ళ నిరాదరణకు గురవటం వల్ల రాజీనామా చేసి తిరుపతి అభ్యర్థిగా ఆయన ప్రకటించారు. ఇక 10 పి గన్నవరం, గిడ్డి సత్యనారాయణ, ఈయన పోలీస్ అధికారి, పోలీసు ఉద్యోగాన్ని త్యాగం చేసి పి గన్నవరం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. 11 పోలవరం, చిర్రి బాలరాజు, 12 పిఠాపురం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రికార్డు సృష్టించబోతున్నాడు. అసెంబ్లీలో 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలవబోతా ఉన్నాడు. వర్మ, తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యుడు, ప్రముఖ నాయకుడు, ఆయన కూడా సహకరించి ఇక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయితే వర్మకు కూడా తెలుగుదేశం పార్టీ కోటాలో ఎమ్మెల్సీ ద్వారా మంత్రివర్గంలో స్థానం లభించే అవకాశం కనపడతా ఉంది. 13 తెనాలి నుంచి నాదెళ్ల మనోహర్, ఆయన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ గా ఉన్నాడు. తెనాలి నుంచి గెలిచిన తర్వాత మంత్రివర్గంలో స్థానం ఖాయం. ఇక 14 నిడదవోలు, కందుల దుర్గేష్, డోకా లేకుండా గెలిచిపోయే అభ్యర్థి. 15 అనకాపల్లి, కొనతల రామకృష్ణ, ఈయన గౌర సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గం, నీతి నిజాయితీ కలిగిన వ్యక్తి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఈయనకి అవినీతి మరక అంటలేదు. కొనతల రామకృష్ణకు విశేష అనుభవం ఉంది. లోక్సభ సభ్యుడిగా, శాసనసభ్యుడిగా, మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. తప్పకుండా కేబినెట్ లో ప్రవేశించే వ్యక్తి కొనతల రామ. ఆయన వాణిజ్య పన్నుల శాఖ నిర్వహించిన విధానం ఈనాటికి కూడా ఆదర్శప్రాయమని ఐఏఎస్ ఆఫీసర్లే ఆయన్ని పొగుడుతుంది. 16 నెల్లిమర్ల లోకం మాధవి, ఆమె కూడా గెలుస్తుంది. గెలిచిన తర్వాత ఒకే మహిళ గెలుస్తుంది కనుక మహిళా కోటా కింద మహిళా మంత్రిగా జనసేన తరపున ఆమెకు మంత్రివర్గంలో స్థానం. 17 కాకినాడ రూరల్, పంతం నానాజీ, 18 రాజానగరం, బత్తుల రామ. ఇక ప్రకటించవలసిన 3 ఉన్నాయి నియోజకవర్గాలు: పాలకొండ, అవనిగడ్డ, రైల్వే కోడ్. ఇక లోక్సభకి మచిలీపట్నం వల్లభనేని బాలశౌరి పేరు చెప్పినా ఇంకా అధికారిక
అధికారికంగా ప్రకటించాల్సిన అవసరం ఉంది. ప్రచారం అయితే సాగిపోతా ఉంది. ఒకవేళ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రిగా వెళ్లని పక్షమాన ప్రధానమంత్రి మోదీ ఒక నిర్ణయం తీసుకున్నాడు. దక్షిణాదిన భారతీయ జనతా పార్టీ కూటమిని, ఎన్డీఏ కూటమిని బలోపేతం చేయాలి. 400 సీట్లు ఎన్డీఏ కూటమి, 370 బీజేపీ గెలవాలనే లక్ష్యంలో భాగంగా చిన్న పార్టీలైనా కూడా ప్రతి భాగస్వామ్య ఎన్డీఏ కూటమిలో ఒక మంత్రికి స్థానం కల్పించాలని నిర్ణయించాడు. ఆ విధంగా జనసేన ప్రతినిధిగా కేంద్ర కేబినెట్ లో వల్లభనేని బాలశౌరికి అవకాశాన్ని ఊహాగానాలున్నాయి. ఏది ఏమైనా 21 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను, 2 లోక్సభ అభ్యర్థులను బ్రహ్మాండమైన ప్రజాదరణ కలిగి 100కి 100 గెలిచే అభ్యర్థులను సర్వే ద్వారా ఎంపిక చేశాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఉన్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఓటర్లు పోవాలి జగన్ వద్దు బాబోయ్, మాకు ఈ ఫ్యాన్ వద్దు, మాకు ఎన్డీఏ కూటమి రావాలి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి, జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి గెలవాలని ఆశిస్తున్నారు. ఇప్పటికే పలు సర్వేల నివేదికలు ఎలా ఉన్నాయంటే 175కు 160 అసెంబ్లీ సీట్లు ఎన్డీఏ కూటమి గెలుస్తుందని, 25 లోక్సభలకు 25 సీట్లను 17 తెలుగుదేశం పార్టీ, 6 బీజేపీ, 2 జనసేన, 25కి 25 100% లోక్సభ సీట్లను గెలిచి భారతదేశంలోనే ఎన్డీఏ కూటమి విజయవేరి మోగిస్తుందని ఆంధ్రప్రదేశ్ లో సర్వేలు, నివేదికలు, విశ్లేషకుల అభిప్రాయం కూడా అలాగే ఉంది. ఇప్పుడు వారు వన్ సైడే ఎన్నికల్లో బటన్ నొక్కుదాం, జగన్ సాగనంపుదాం, జైల్లో ఉండవలసిన వాణ్ణి మనం తప్పు చేసి ముఖ్యమంత్రి చేశామని ఆంధ్రప్రదేశ్ ఓటర్లందరూ కూడా పశ్చాత్తాపడుతున్న తరుణంలో మే 13 జరుగుతున్న ఎన్నికలలో సైకిల్ కి, గ్లాసు కి, కమలానికి ఎక్కడ ఈ 3 గుర్తులు కనపడినా అసెంబ్లీ గాని, పార్లమెంట్ గాని వాటిపై బటన్ నొక్కి ఎన్డీఏ కూటమికి ఘన విజయాన్ని చేకూర్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడొస్తుందా మే 13 అని ఆసక్తిగా ఎదురుచున్నారు.